గుండు మోహన్ ఇంట్లోకి చిరుతపులి చొరబడింది. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చిరుతను బయటకు పంపేందుకు గ్రామస్తులు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ప్రయత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుతను సురక్షితంగా బయటకు పంపేందుకు చర్యలు చేపడుతున్నారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీబీపేట్ గ్రామంలో మాజీ జెడ్పీటీసీ గుండు మోహన్ ఇంట్లోకి చిరుతపులి చొరబడింది. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ ఆసిఫ్ మరింత సమాచారాన్ని ఫోన్ లైన్ లో అందిస్తారు. ఆసిఫ్, కవిత, సంగారెడ్డి జిల్లాలోని చిరుత సంచారం కలకలం రేపుతుంది. మొత్తం మీద చూస్తుంటే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కలేరు మండలం బీబీపేట గ్రామంలోని మాజీ జడ్పీటీసీ గుండు మోహన్ ఇంట్లో ఓ చిరుత సంచరించినట్టు ఇప్పటికి తెలుస్తుంది. మొత్తం మీద చూస్తున్నట్టయితే దాదాపు ఈ చిరుత సంచారంతో ఇంట్లో చొరబడిన తర్వాత ఇంట్లో కూడా ఎవరు లేని సమయంలో చొరబడిన నేపథ్యంలోని పెద్ద పెను ప్రమాదం తప్పిందనుకోవచ్చు. అయితే ఇక్కడ ఏదైతే ఆ చిరుత రావడంతో అక్కడ ఇంట్లో ఎవరు లేని కూడా స్థానికులు ఆ ఇంటి యాజమాన్యానికి సమాచారం ఇవ్వడంతో అక్కడ సీసీ కెమెరాల్లో చిరుతను గుర్తించారు. మొత్తం చిరుత దాదాపు గంటకు పైగా చిరుత అక్కడ సంచరించడంతో ఇంటి ఆవరణలో సంచరించడంతో ఆ ఫారెస్ట్ అధికారులను కూడా సంప్రదించారు. దాదాపు ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం దాదాపు గంట తరబడి దాదాపు 2-3 గంటల తర్వాత ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే చేరుకున్నట్టు తెలుస్తుంది. ఆ చిరుతకు సంబంధించిన ఏదైతే ఇప్పటికే ఆనవాళ్ళు కూడా గుర్తించి వాళ్ళు ఫారెస్ట్ అధికారులు ఆనవాళ్ళు గుర్తిస్తున్నారు. మొత్తం మీద చూస్తుంటే చిరుత గతంలో దాదాపు ఒక వారం రోజుల క్రితం కూడా చిరుత పులికి సంబంధించిన సంచరించిన నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న ఆవులను కూడా తినేసిన నేపథ్యంలోని ఇక్కడికి భయాందోళన కడపలో ఇక్కడ బీవీపేట సంబంధించిన గ్రామస్తులు ఇప్పటికే భయాందోళనకు గురవుతున్నారు. మొత్తం మీద చూసినట్లయితే ఈ కడపల ఫారెస్ట్ సంగారెడ్డి జిల్లాలోని ఏదైతే కడపల ఫారెస్ట్ పెద్ద ఫారెస్ట్ లోని దాదాపు 7 నుంచి 8 చిరుతలు ఉన్నట్లు ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు కూడా గుర్తించారు. మొత్తం మీద చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళన రోజు ఇక్కడ పొలాలకు వెళ్ళాలన్నా ఇక్కడ బయటికి ఎక్కడైనా వెళ్ళాలన్నా రాత్రి పూట కూడా ఇప్పటికే ఇంట్లో కూడా మధ్యాహ్నం పూటనే చిరుత రావడంతో ఇప్పటికే భయాందోళన గురవుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఆసిఫ్.